నిమ్స్ ఆసుపత్రికి వచ్చేటటువంటి రోగులకు ప్రాథమిక సమాచారం అందించడానికి నిమ్స్ ఆసుపత్రి స్పెషాలిటీ బ్లాక్లో ఏదైతే రోబో రిసెప్షనిస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ మన ముందు ప్రియా ఉంది. ప్రియా అంటే రోబోనే ఏదైతే ప్రియాగా నామకరణం చేశారో ప్రియాతోనే మనం మాట్లాడదాం. ప్రియా ఎలాంటి సమాచారం ఇస్తుందో ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా 3 భాషలు అందిస్తుంది. ప్రియా, మీ హాస్పిటల్ రిసెప్షన్ సహాయకురాలు. మీకు అవసరమైన సమాచారాన్ని అందించడంలో నేను సహాయం చేస్తాను. కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్కడుంది ప్రియా? దయచేసి ఒక క్షణం వేచి ఉండండి. నేను మీకోసం సమాచారం చూస్తున్నాను. బుద్ధ సర్కిల్ దగ్గర ఎగ్జిట్ గేట్ దగ్గరలో ఉన్న సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్ నంబర్స్ 9, 10 దగ్గర ఉంది. ఇంకా ఏమైనా అసిస్టెన్స్ కావాలంటే చెప్పండి. జనరల్ ఫిజిషియన్ రూమ్ నెంబర్. దయచేసి ఒక క్షణం వేచి ఉండండి. నేను మీకోసం సమాచారం చూస్తున్నాను. జనరల్ పొజిషన్ అంటే ఏమిటో చెప్తారా? హాస్పిటల్లో ఏదైనా స్పెసిఫిక్ డిపార్ట్మెంట్, వార్డ్ లేదా సర్వీస్ కోసం చూస్తున్నారా? మీరు ఏ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నారో చెప్పగలరా? హాస్పిటల్లో ఏదైనా స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ గురించో, డాక్టర్ గురించో, సర్వీస్ గురించో అడుగుతున్నారా? మీకు హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉన్నాను. నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఏ ఫ్లోర్లో ఉంది, ఏ బ్లాక్లో ఉంది? దయచేసి ఒక క్షణం వేచి ఉండండి. నేను మీకోసం సమాచారం చూస్తున్నాను. నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఓల్డ్ బ్లాక్ లోని 2nd ఫ్లోర్ లో ఉంది. ఇంకా అసిస్టెన్స్ కావాలంటే చెప్పండి. ఇది మొత్తం మీద ప్రియా మనకు అందిస్తున్నటువంటి సమాచారం కొంత ప్రాథమిక సమాచారాన్ని కూడా అందిస్తుంది. దీంతో కొంత డేటా వరకు కూడా నిమ్స్కి వచ్చేటటువంటి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వారు ఇచ్చినటువంటి ప్రశ్నలకు కూడా కొంత జవాబు ఇస్తూ ఉన్నది. ఏదైతే పేషెంట్స్ అడుగుతున్నటువంటి జవాబులను కూడా ఏదైతే ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా త్వరలో ఎంట్రీ చేయడానికి కూడా ఇక్కడ ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు, శ్రీనివాస్ గారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తం ఈ రోబోలో ఎంత డేటా ఎంట్రీ చేశారు నిమ్స్కు సంబంధించి ఏందని? నమస్తే అండి, శ్రీనివాస్ అండి నా పేరు. నేను జైడ్ సిస్టమ్స్లో ఆపరేషన్ డైరెక్టరు. మేము వచ్చేసి ఈ రోబోని ఇక్కడ ఇన్స్టాల్ చేసిన రోజు 150 క్వశ్చన్స్తో స్టార్ట్ చేసామండి. ఇక్కడ పేషెంట్స్ అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫీడ్బ్యాక్ చేస్తే అన్నీ కూడా యాడ్ చేసుకుని వెళ్తే ఇప్పటికి ఒక 600 క్వశ్చన్లు అయినాయి. ఇంకా ఇది 1000 క్వశ్చన్ల వరకు మనం ఫీడ్ చేయాలి. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఇప్పుడు జీటీవీ వాళ్ళు వచ్చి అడిగారు కదా, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ అడిగారు. నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ గురించి చెప్పింది. నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ టైమింగ్స్ అడిగారు, ఓపీ టైమింగ్స్, కానీ అది ఇంకా మేము ఫీడ్ చేయలేదు. ప్లస్ ఓపీ టైమింగ్స్ ఏంటంటే ఒక్కో డిపార్ట్మెంట్లో డాక్టర్ అవైలబిలిటీని బట్టి ఒక్కోసారి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి దాన్ని మేము ఫీడ్ చేయలేదన్నమాట. అది ఫైనల్గా ఒకసారి కంక్లూజన్కి వచ్చిన తర్వాత వీ కెన్ ఫీడ్ ఇట్ అనమాట. అది కూడా అట్లాగే ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో మాత్రం ఓపీ టైమింగ్స్, డాక్టర్ అవైలబిలిటీ, డాక్టర్ నేమ్స్తో సహా, కార్డియాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ నేమ్స్, అట్లాగే యూరాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ నేము, అట్లాగే గ్యాస్ట్రాంటాలజీ డాక్టర్ నేము, ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్ డాక్టర్ నేమ్స్ మాత్రమే ఫీడ్ చేసాము. వాళ్ళు ఓపీ టైమింగ్స్ ఫీడ్ చేయలేదు. ఇంకా ఓపీ టైమింగ్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము ఫీడ్ చేస్తాం అన్నమాట. ఇది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఇక్కడ ఇది ప్రజలకి అంటే ఇప్పుడు వేరే పల్లెటూరు నుంచి వస్తారు లేదా రూరల్ ఏరియా నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వచ్చిన తర్వాత ఇక్కడ ఒక్కోసారి క్యూ లైన్లో నుంచొని ఎట్లా అడగాలో తెలియదు. ఒకసారి అడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అర్థం కాదు, మళ్ళీ రెండోసారి అడిగితారు అనుకోండి. అట్లా మూడోసారి అడిగినప్పుడు ఒక్కోసారి రెస్పాన్స్ కొంచెం హార్ష్గా వస్తూ ఉంటుంది. ఇది రోబో కాబట్టి ఆ హార్ష్ సమాధానం అనేది ఉండదు. మీరు ఎన్నిసార్లు ఓపికగా అడిగినా కూడా చెప్తానే ఉంటుంది అనమాట. ప్లస్ దాన్ని మీరు కంటిన్యూషన్ క్వశ్చన్ కూడా అడగాలన్నమాట. అడిగితే దాని కంటిన్యూషన్ కూడా చెప్తా ఉంది. అది ఇది మొత్తం మీద నిమ్స్ ఆసుపత్రికి వచ్చేటటువంటి ప్రజలకు ఏదైతే ప్రాథమిక సమాచారాన్ని అందిస్తూ ఉన్నారు, త్వరలోనే దీన్ని పూర్తి స్థాయిలో కూడా మరింత డేటాని ఏదైతే స్టోర్ చేసిన తర్వాత ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందిస్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మహేందర్తో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.